యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద బండారు ప్రసాద్. భారతదేశ యువతతో పాటు ప్రపంచ యువతను మేల్కొల్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని బీజేపీ నల్గొండ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ అన్నారు. సోమవారం నల్గొండ పట్టణంలోని వివేకానంద నగర్లో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలని వివేకానంద యువక మండలి నాయకుడు మొర్షిట్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు ప్రసాద్ వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత కేవలం దైవభక్తితోటి సరిపెట్టుకోకుండా శారీరక దారుఢ్యాన్ని కూడా కలిగి ఉండాలని తలంపించిన వ్యక్తి వివేకానందుని కొనియాడారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, లాలా లజపత్ రాయ్ వంటి జాతీయ నాయకులు సైతం ఆయన బోధనల్ని స్ఫూర్తిగా తీసుకుని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆనాడు వివేకానంద ఆకాంక్షించిన శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించేందుకు నేటి నరేంద్రుడు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటయ్య, సంతోష్, అరవింద్, రవీందర్ రెడ్డి, ముత్తు, రమేష్ యాదగిరి, దూదిగమ్మ నాగరాజు, జితేందర్ సింగ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా స్థానిక వివేకానంద నగర్ కాలనీలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఉన్నటువంటి వివేకానంద విగ్రహానికి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ జయంతిని చేసుకున్నాము. ఏదైతే వివేకానందుని ఆశయాలున్నాయో ప్రతి ఒక్క యువత కూడా ఆచరణలు చేయాలని చెప్పేసి దేశాన్ని యువత మేలుకో దేశాన్ని ఏలుకో అనే నినాదంతో ప్రతి ఒక్క యువత కూడా పనిచేయాలని చెప్పేసి చికాగో మహానగరంలో జరిగినటువంటి సర్వమత సమ్మేళనంలో అమెరికన్ సోదరిమణులు అనగానే యావత్ ప్రపంచం కూడా హర్షధ్వానాలు తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వామి వివేకానంద ఆశయాల్లో అడుగుజాడలు నడవాలని చెప్పేసి మరొక మారు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 163వ వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు స్థానిక నల్గొండ పట్టణంలోని వివేకానంద నగర్లో సీతారామాంజనేయ స్వామి దేవాలయం పక్కన ఉన్నటువంటి వివేకానంద దగ్గర పూలమాలలు వేసి పెద్దగా ఘనంగా నిర్వహించారు. ఇతరులపై ఆధారపడే బాల్యం నుంచి యువత స్వతంత్రంగా తను నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని వివేకానందుని చెప్పిన విధంగా యువత దేశానికి వెన్నెముక్క, వారిలో బలాన్ని, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపాలనే విధంగా వివేకానందుని చెప్పినటువంటి మాటలని అందరూ కూడా యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.